ఒక తాగుబోతు భర్త అతని భార్య చనిపోగా భార్య నరకానికి చేరుకుని ఆశ్చర్యంతో దేవుడితో ఇలా అంటుంది, స్వామి, నేను ఎన్నో పూజలు చేశాను, దాన ధర్మాలు చేశాను, ఆ తాగుబోతు వాడితో ఎన్నో కష్టాలు పడ్డాను, అయినా ఆయన స్వర్గానికి నేను నరకానికి రావడం ఏంటి స్వామి అని అడిగింది. నువ్వు తీర్థయాత్రలు చేస్తూ కూడా నీ భర్త చేసే జల్సాల గురించి ఆలోచించేదానివి. నీ భర్త మత్తులో ఉన్నా కూడా నువ్వు వెళ్ళే ప్రతి దేవుడిని నీ క్షేమం, నీ పిల్లల క్షేమం గురించి ప్రతి క్షణం ప్రార్థించేవాడు. నువ్వు గుడి దగ్గర ధర్మం చేసి 10 మందిని పంచుకోమని పంచాయతీ నువ్వు పెడితే ఎంత ధర్మం చేస్తున్నాడో తెలియక చేతికి అందినదంతా దానం చేసేవాడు నీ భర్త. ప్రతిరోజు పూజ చేసే నువ్వు పక్కింటి వాళ్ళ ఎదుగుదల చూసి నువ్వు ఏడిస్తే ఎంత దుఃఖంలో ఉన్నా కూడా దొరికిన దానితో సంతోషంగా 10 మందితో గడిపేవాడు నీ తాగుబోతు భర్త. మందిని ముంచి పాపపు సొమ్ముని సంపాదించే నీ వాళ్ళని నువ్వు ఆదర్శంగా తీసుకుంటే ఎవరి పొట్టా కొట్టకుండా సొంత కష్టాన్ని నమ్ముకున్నవాడు నీ తాగుబోతు భర్త. కట్టుకున్న వాడి గురించి, నిన్ను కన్న వాళ్ళకి, నువ్వు కన్న వాళ్ళకి నీ భర్త గురించి నువ్వు చెడుగా చెబితే తాగుబోతు అయినా తన కుటుంబం గురించి అందరితో పోరాడేవాడు నీ తాగుబోతు భర్త. చివరిగా నువ్వు ఎవరికి నీ భర్తని పరిచయం చేసినా తాగుబోతు అని అవమానించే దానివి. నీ భర్త నీ గురించి ఎవరికి చెప్పినా తాను చాలా మంచిదని, గొప్ప త్యాగమూర్తని, నన్ను భరిస్తుందని గొప్పగా చెప్పేవాడు నీ భర్త. అహంకారం, దురాశ, పిసనారితనం, లేఖితనం లాంటివి చెడు లక్షణాలు కాదమ్మా. అవి కేవలం ఒక అలవాటు మాత్రమే. అందులోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. 1 సెకండ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల నేను ఎప్పటికప్పుడు పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకునే మీ హరికా కుమార్.